మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి బొజ్జ సంజయ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మీరు పుష్ప సినిమా చూసే ఉంటారు మేడం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అంటారండి అల్లు అర్జున్. అలాగా కవిత అంటే పద్యం అనుకుంటున్నారా మద్యం అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారండి. అసలు ఏంటి మేడం అలా కవిత గారు ఏంటి వ్యాపారం, దీని మీద ఎలా చూస్తారు మీరు? అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాదండి, గత 1 year నుంచి చీప్ లిక్కర్ అంటేనే కేరా కల్వకుంట్ల కవిత అనేది అందరికీ తెలిసిందే. ఈరోజు మనం మరి బీజేపీ ప్రభుత్వము ఆ అసెంబ్లీ ఎలక్షన్ల ముందే అరెస్ట్ అవుతుంది అన్నారు, అరెస్ట్ కాలేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్, ఎందుకంటే ఒకవేళ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఒకవేళ బీజేపీకి సీట్లు ఎక్కువ వచ్చినా లేకపోతే బీఆర్ఎస్కి వచ్చినా రెండు కలిపి ఒక గవర్నమెంట్ ఫామ్ చేద్దామన్న ఒక ఆలోచనతో ఉంది. కాబట్టి 1 year నుంచి వచ్చినా కూడా చాలా మంది ఆమెకన్నా A2, A3, A4 ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని రిమైండ్ ధరించడం జరిగింది. కానీ కవిత గారిని చేయలేదు. సో ఎనీవే ఇప్పుడు మరి అది కూడా ఇంకా పెండింగ్లో పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ లిక్కర్ స్కామ్ అనేది నాకు తెలిసి ఒక దశాబ్దాల చరిత్రలు కూడా లేదు, చరిత్ర నిలిచిపోయింది. అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ ఏదైనా అంతే, ఒక చరిత్ర, ఒక బ్రాండ్ అన్నమాట. వాళ్ళ ఇంటి పేరు ఒక లిక్కర్ కవిత. ఇప్పుడు కల్వకుంట్ల కవిత కాదు, లిక్కర్ కవిత అనేది. అంటే అది తెలంగాణలో ఒక ఆడబిడ్డగా నేను బతుకమ్మ అని ఒక సంబరాల విషయంలో కేసీఆర్ గారు జాగృతిని చేర్పించి జాగృతిలో మేమందరం కూడా పనిచేసినాము. చాలా సంతోషంగా గర్వించినాం మేము తెలంగాణ రాకముందుకు. తెలంగాణ కోసం బతుకమ్మ అంటే జాగృతి అనే విధంగా నుంచి ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటే లిక్కర్ కల్వకుంట్ల కవిత అనే ధోరణి వచ్చింది. అంటే ఎంత దుర్మార్గం అండి ఇది. లేకపోతే ఇంకా వేరే స్కామ్స్ ఏదైనా ఉన్నా కూడా అంత ఆలోచించేటోళ్ళు, కానీ ఒక మహిళ మనోభావాల దెబ్బతింటది ఇక్కడ. అర్థం కాలేదు. ఒక చీప్ లిక్కర్ అంటే మద్యపాన నిషేధం అనేదే అది మనం పూర్తిగా అమలుపరచాలని ఎన్నో సంవత్సరాల నుంచి మహిళలందరూ డిమాండ్ చేస్తుంటే, నువ్వు ఇలా బతుకమ్మ అని చెప్పేసి మహిళలందరినీ ఒక తాడు మీద తీసుకొచ్చి నువ్వు ఈరోజు వాళ్ళ బతుకులతో ఆడుకున్నావంటే నిన్ను అసలు దేంతో దన్నాలి, దేంతో కొట్టాలి అని తెలంగాణ ప్రజల మహిళలందరూ అనుకుంటున్నారు. ఇలా ఇంకా నీకేం దొరకలేదమ్మా తెలంగాణలో, ఇది ఒకటే దొరికిందా? ఇలా లంబాడి తండాలలోనే ఫస్ట్ జాగృతి స్టార్ట్ చేసిందండి ఆమె. లంబాడి తండాలలో 22 ఏళ్ల పిల్లలు భర్తలు చనిపోయి, ఎందుకంటే వాళ్ళు నాటుసారా తాగి చనిపోతుంటే వాళ్ళని చూసి నేను ఇది అని చెప్పేసి ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో తీసుకున్నప్పుడు కూడా చెప్పింది, మీరు ఒకవేళ సీఎం అయితే అని అంటే ఏమన్నది, మద్యపాన నిషేధం అమలు పరుస్తా అని చెప్పింది. ఇదేనా అండి? ఇదేనా మీరు తెలంగాణ ప్రజలు మీరందరూ చూడాలంటే అధికారం లేనప్పుడు మీరు ఏదైనా మాట్లాడతారు, అధికారం వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు, మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిండ్రు అనేది ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా అవమానకరంగా ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకంటే ఒక మహిళ ఆత్మగౌరవం అంటే ఈరోజు ఏంటండి, ఇలా కించపరచడమే కదా. ఒక మహిళను ఇవాళ నువ్వు ఒక లిక్కర్ దందా చేసి కొంతమంది కొన్ని వేల మందిని అందులో మమేకం చేసి ఈరోజు ఈ రకంగా మీరు చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం. అంటే దానికి తోడొకడు ఇంకా ఇలా కేసీఆర్ జాతిపితట. ఎవరికి జాతిపిత అయినా యానికి జాతిపిత బిడ్డ ఇట్లనే చేస్తుందా? నువ్వు ఇంట్లో గెలిచిన నువ్వు రచ్చట్లా గెలుస్తావు? నీ బిడ్డ ఏం చేస్తుంది అనేది నీకు తెలీదా? నీ కొడుకు ఏం చేస్తుండే నీకు తెలియదా? నీ అల్లుడు ఏం చేస్తుండే నీకు తెలియదా? ముందు నీ పెళ్ళని తెలియదా కేసీఆర్? శోభమ్మ చెప్తేనే నువ్వు ఏదైనా అడుగు ముందుకేస్తావు. మరి శోభమ్మ అంటే ఇలా ఆమె ములాఖత్తులు కలవడానికి ఇలా శోభమ్మని రమ్మని చెప్పి వాళ్ళ అమ్మని రమ్మని చెప్తుంది. ఇలా అమ్మని రమ్మని చెప్తున్నా, అమ్మ చెప్పలే, అమ్మకు తెలియకుండానే చేసిన ఇవన్నీ దందాలు. ఎందుకంటే అండి తెలంగాణలో నమ్మి మీకు తెలంగాణ 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిరు. తెలంగాణ జాగృతి అని నువ్వు ఏర్పాటు చేసి ఇలా తెలంగాణ ప్రజలకు నేను ఒక మంచి మెసేజ్ ఇస్తాను, జాగృతి పెడుతుంది. జాగృతి ఏది? నీ ఎలక్షన్ల వరకు ఎంపీని చేసినాం జాగృతలు అందరం కలిసి. తర్వాత జాగృతి లేదని భారత జాగృతి చేసింది దాన్ని. కొన్ని 5 సంవత్సరాలు పట్టించుకోలే. ఈ మధ్యకాలంలో లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పుడు దాన్ని ఏం చేసి భారత జాగృతి చెప్తున్నాను 33% రిజర్వేషన్ అని చెప్పి ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసింది. పార్లమెంట్లు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మద్యపాన నిషేధం గురించి మాట్లాడలేదు, మహిళా 33% రిజర్వేషన్ మాట్లాడలేదు. నీకు ఈ రోజు లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్న తర్వాత నీకు ఢిల్లీ దగ్గర మహిళలు గుర్తుకొచ్చింది, 33% గుర్తుకొచ్చింది. మీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో
మీ గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు గవర్నమెంట్లు ఉంటే అప్పుడు నీకు 33% రిజర్వేషన్ కనపడలేదు అంటే నీ అవకాశం కోసం ఎవరినైనా బలి చేస్తావు అనేది ఇలా క్లియర్గా క్లారిటీగా అర్థమైంది. 2014లో నీవు 10,000 రూపాయలు ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తివి. ఒక అపార్ట్మెంట్ లో 3rd ఫ్లోర్ లో నువ్వు కిరాయికి ఉన్నదానివి. 2014 అంటే 2024 10 సంవత్సరాలు. ఇలా తెలంగాణ ఉద్యమం కోసము కొన్ని వేల మంది ఉద్యమాలు చేసి పిల్లలకు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉంటే 2014 నుంచి 2024 వరకు ఇలా వేల కోట్లకి ఎట్లా అధిపతి అయినవు. అది తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఇలాంటి చీడ పురుగులను సమాజం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పి నేను ఇలా తెలంగాణ ప్రజలుగా యావత్ భారతదేశం ప్రజలు కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే సార్ ఈరోజు 10,000 కట్టుకోలేని పరిస్థితిలో ఉండి 1,000 కోట్లు సంపాదించినామంటే డబ్బులున్నాయండి, బిజినెస్ చేస్తున్నామండి, సంపాదించుకున్నామండి అని. మరి మా తెలంగాణ మా తమ్ముళ్ళు ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళు ఉద్యోగాలు లేక ఇలా వాళ్ళకి కనీసము వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళ ఎందుకు వేలు లక్షలు కాదండి, వేలు కూడా లేవు వాళ్ళ పరిస్థితి. ఉద్యోగాలు లేక నోటిఫికేషన్లు వేస్తారు, రద్దు చేస్తారు. వాళ్ళకి ఏ ఉపాధి అవకాశాలు చూపించక ఉద్యోగాలు లేక ఏది పరిస్థితి. మరి వీళ్ళందరూ ఎందుకు ధనవంతులు కాలేదు? మరి నువ్వెట్లయినావు? ఇలా కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి. ఇలా ఎందుకు ఫామ్ హౌస్లో కూర్చున్నావు? నేను తదాస్తు దేవతలు అంటారు ఒకటి, కర్మఫల కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడు కూడా ఎవరిని వదిలిపెట్టేది సార్. నేను గతంలో సార్ భారతీయ మీడియాలో చాలా టైమ్స్ కూడా నేను చెప్పిన, లాస్ట్కి ఇవాళ తెలంగాణ నాశనం కానికి కారణము కవితనే. ప్రతి విషయం ఎందుకంటే బిడ్డని ఎప్పుడైతే దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండో ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ పతనం అయ్యింది. ఎందుకంటే కొన్ని ఎంపీ తెలంగాణలో ఫస్ట్ ఎంపీ నీ బిడ్డకి ఇచ్చినావు. సరే తెలంగాణ ఉద్యమం చేసింది ఇచ్చింది అనుకుందాం. ఓడిపోయి పసుపు రైతులందరూ కలిసి రైతులు ఓడించారు దేశవ్యాప్తంగా. అసలు సంచలనం అన్నమాట ఈ కేసు. ఒక వ్యక్తిని అంతమంది రైతులు ఓడించారని మామూలు విషయం కాదు. అయినా దొడ్డిదారులో నీ బిడ్డకి ఎమ్మెల్సీ ఇస్తేవి. ఇలా నిన్ను నమ్ముకున్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో చేసినాడు ఒక్కడిని లేకపోయా నీ పార్టీలో. టీడీపీని మొత్తం విలీనం చేసుకుంటేవి. నీకు అంతమంది నీకు ఫుల్ మెజార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 12 మంది తీసుకుంటేవి. ఆశ సరిపోలే నీకు? ఏమైంది? కొన్న 4 మంది పెడితే ఉన్న నాచుకు ఊసిపోయింది. నువ్వు చూపించిన సిద్ధాంతమే కదా, నువ్వు చూపించిందే కదా ఇదంతా. ఇవాళ ఏది పరిస్థితి సార్? అదే చెప్పిన లాస్ట్కి ఆ 4 వాడొకడు ఉన్నాడు ఎంపీ సంతోష్ గాడు, వాడొకడు 5 మంది తప్ప ఇంకెవ్వడు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండరు. మీరు ఒక్కసారి చూడండి ప్రసాద్ గారు, నేను ఒక్కటే అంటున్నాను దుర్గాప్రసాద్ గారు, ఇవాళ ఎన్నో పార్టీలు పెట్టిండ్రు, ఎన్నో పార్టీలు వచ్చి పుట్టినాయి. ఒక్కొక్కటి మెల్లమెల్లకి కనుమరుగైంది. కానీ ఇంత తొందరగా 100 రోజులల్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 29వ రాష్ట్రం ఏర్పడ్డది టీఆర్ఎస్ పార్టీయే. అదే బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నావు కదా. అంత పేరున్న పార్టీ 100 రోజులల్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళు జాయిన్ అవుతున్నారంటే మీ స్థితిగతులు ఏమిటి? కనీసము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కనీసం భరోసా ఇస్తున్నావా? ఎందుకు పోతున్నావు అని అడుగుతున్నావా? నీ అహంకారం ఏంది? ఇంకా దేనికి నాశనానికి? తెలంగాణ రాష్ట్రం నాశనం చేసినావు, ఈ కుటుంబాన్ని కూడా నువ్వు కాపాడుకోలేకపోతున్నావు.